హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ మనీషా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది తమిళ చూడగానే. ఈ రోజు వచ్చేసి మా హోమ్ టూర్ అనమాట. హోమ్ టూర్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండుంటాయి, కానీ మా హోమ్ టూర్లో అదంతా ఏముండదు అనమాట. పాతకాలం ఇల్లు, పాతకాలం ఊరు, పాతకాలం మనుషులు అనమాట. సో ఇది మా ఇల్లు కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు. మా ఇల్లు వచ్చేసి మాది కూడా కట్టెకప్పు మిద్దే ఉండే అనమాట, కానీ దాన్ని తీసేసి ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటుండే. వర్షాకాలం వస్తే మాత్రం చిన్న సనంగా ఆరగపోతుండే ఇల్లు. ఏడేడ బొక్కలు ఉన్నాయో ఆడాడ గారుతుండే, ఆడాడ మేము గిన్నెలు పెట్టి రాత్రంతా నిద్రలు కాస్తుంటిమి, అట్లా ఉంటుండే. ఇంకా ఇప్పుడు వర్షాకాలం ఆ ఇబ్బంది పడకుండా ముందే ఎండాకాలంలోనే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఇంకా మా అత్త ఒక్కతే ఉంటది అనమాట. ఇంకా ఆమె కోసం సపరేట్ ఇల్లు ఏందని చెప్పేసి ఇల్లులు కూడా చూసినాం, కానీ ఎవరు ఇవ్వలేదు అనమాట. ఇంకా దగ్గరలో కూడా లేవు, ఊరెనకలకోవాలి, దూరం ఉంటది. మాదేమో రోడ్ పైన ఉంటది. ఇంకా అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళది వెనకాలనే ఉంటది అనమాట ఇల్లు. ఇంకా ఆమె కూడా ఒక్కతే ఉంటది కదా అని చెప్పేసి ఇద్దరు ఒక దగ్గరనే ఉంటున్నారు. మా సామాన్ అయితే చాలా ఉంటది. ఇంతకు ముందు బెడ్రూమ్స్ హాల్ లాగానే ఉంటుండే, ఇంకా 2 రూమ్స్ వెనకలకు ఉంటుండే, మొత్తం జాగా వెనకల సైడ్ జాగా ఉంటుండే. కానీ అదంతా ఇప్పుడు మొత్తం కూల్ చేసేసి మొత్తం అయితే ఇల్లు కట్టేస్తున్నాము. ఇంకా వాష్రూమ్ అయితే అక్కడనే మా పాత ఇంటి దగ్గరే ఉంటది, ఇంకా అక్కడనే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు జస్ట్ వీళ్ళు వండుకొని తినడం వరకే ఇక్కడ ఉంటారు అనమాట. ఇంకా మేమైతే ఊర్లోకి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు, మామూలుగా ఆడతలేరు మా పండు మిల్కమ్మ. ఇంకా ఊర్లోకి రాగానే అందరు పలకరింపులు ఉంటాయి కదా, ఎప్పుడొచ్చిరు పలానోళ్ళ కోడళ్ళు, పలానోళ్ళ పిల్లలు, పలకరింపులు ఉంటాయి. వాళ్ళు మనకు కూడా తెలియదు వాళ్ళు, కానీ వాళ్ళు పలకరిస్తారు. అదొక హ్యాపీ అనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తుంటే అయితే అందరూ వెరైటీ చూస్తున్నారు. ఇంకా సాయంత్రం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు కదా పనులంతా అయిపోగొట్టుకొని. ఇంకా నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళది పాతకాలం ఇల్లు. ఇదే రూమ్ లా మా అత్త వాళ్ళు కాపురం చేసిరంట 5 పిల్లలతోటి. ఇదే రూమ్ లో పడుకోవడము, వంట తినడం అంతా ఉండుండేనంట మా ఆయన వాళ్ళు చిన్నప్పుడు అని చెప్తుండే అనమాట. ఇంకా రూమ్ ఇది కూడా ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు, హోమ్ టూర్ చెయ్యి అని చెప్పేస్తే నేను కూడా ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఎంట్రెన్స్ లో ఒక పాతకాలం నాటి తలుపు ఉంటది. ఇంకా లెఫ్ట్ సైడ్ లో అయితేనేమో ఒకటి వాష్రూమ్ లాగా ఉంటది. రైట్ సైడ్ లో కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి పొయ్యి ఉంటది, పక్కనే కట్టెలు ఉంటాయి అనమాట. ఇంకా ఎంట్రన్స్ లోకి వెళ్తే చిన్న రూము, ఎంత చిన్న ఉంటదంటే అసలు సామానే పట్టదు. కానీ మా సామాన్ అంతా కాదు, కొంచెం సగమే, అందులో సగం కూడా కాదు, చిన్న సగం ఇందులో ఇరికిచ్చింది మా అత్త. మూటలలో కట్టేసి ఇక్కడ అక్కడ సెట్ చేసింది. ఇంకా జస్ట్ వండుకోవడం వరకు ఇక్కడ ఉంటది అనమాట. పడుకోవడం అంతా మా కొత్తింటి దగ్గరనే, అక్కడ సబ్జా లెవెల్ వేసింది అనమాట. ఇంకా మిద్దె పైన వండుకుంటాం. మేము ఎప్పుడైనా వచ్చేది, మేము కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తాము. ఇంకా అప్పుడు మేమైతే తినడం వరకే, తిని ఇక్కడ తిని అక్కడికి వెళ్ళేసి వండుకుంటాము. ఇంకా కొన్ని రోజులు కదా అని చెప్పేసి ఈ ఇంట్లో అయితే ఉందనమాట. మా దేవుని రూమ్ మొత్తాన్ని ఒక అటక మీద సెట్ చేసింది మా అత్తమ్మ. ఇంకా ఇదన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సింగిల్ రూమ్ లో హాల్, కిచెన్, బెడ్రూమ్ అంతా ఉంటాయి. ఇవే అడ్జస్ట్మెంట్ ఉంటే ఒక్క రూమ్ లోనే కాదు, చెట్టు కింద కూడా బతకొచ్చు. మన మీద మనకు సోకు లేకుంటే ఎడనైనా బతకొచ్చు. ఇంకా మా అమ్మమ్మ వచ్చేసి 93+, ఇంకా ఫుల్ స్ట్రాంగ్ ఉంటది. కొంచెం ఇప్పుడు తడబడింది కానీ అసలు ఫుల్ స్ట్రాంగ్ ఉంటది. ఈమెనే మా అమ్మమ్మ. చూసిరు కదా మా ఇల్లు ఎట్లుందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.